పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరుపుతూ ఉండగా భారత బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోని ప్రజల్లో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పాక్ తో పలు కీలక ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భారత్ పై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా తాము సిద్ధమని ఇరు దేశాలు ప్రకటించడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే టెన్షన్ మొదలైంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్ పాకిస్తాన్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్తో సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం, పాక్ పౌరులు భారత్ను విడిచి వెళ్లాలని గడువు విధించడం వంటివి చేసింది భారత్. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు పాక్ ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అలాంటి పరిణామాల వేళ సరిహద్దుల్లో కాల్పులు కొనసాగుతుండడం కలకలం రేపుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవింపు చర్యలకు దిగింది. వరుసగా 4వ రోజు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. జమ్మూ కశ్మీర్లోని తుత్మారీ గలీ, రాంపూర్ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడగా శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. దీంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యుద్ధానికి సిద్ధమని ప్రకటించాయి. మరోవైపు పాక్ సైతం తాము భారత్తో యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో భారత్ పాక్ సైన్యాలు పెద్ద సంఖ్యలో మోహరిస్తున్నాయి. భారత్ పాక్ సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించి సరిహద్దుల్లో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. పహల్గామ్ దాడి జరిగిన వెంటనే పాక్తో ఉద్రిక్తతలను అంచనా వేసిన భారత అధికారులు పారామిలిటరీ సైన్యానికి ఇచ్చిన సెలవులను సైతం రద్దు చేసి వెంటనే తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్లో సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులు ఆందోళనను పెంచుతున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తమవుతున్నారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే తమను తాము రక్షించుకునేందుకు బంకర్లలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శత్రుమోకల నుంచి రక్షణగా ప్రభుత్వం కొన్నేళ్లుగా బంకర్లను ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు తాము కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా సరిహద్దు ప్రజలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది. ఉగ్రదాడులు, కాల్పుల నుంచి రక్షణగా ప్రభుత్వం సరిహద్దుల్లోని ప్రజలకు బంకలను ఏర్పాటు చేస్తూ వస్తోంది. పలు జిల్లాల్లో బంకలను ఏర్పాటు చేయడానికి 2017లోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 14,460 బంకలను నిర్మించాలని సూచించింది. ఆ తర్వాత మరో 4,000 బంకర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాక్తో యుద్ధం మొదలైతే శత్రుమోకలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. శత్రు దేశంతో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ నేవీ సిద్ధమవుతోంది. అందులో భాగంగా అరేబియా సముద్రంలో నౌక విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో సన్నద్ధతను పరీక్షించుకునేందుకు వీటిని ప్రయోగించింది. సముద్ర జలాలు ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ రెడీ అని ప్రకటించింది. ఇటీవల భారత్ అరేబియా సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్తో సీ స్కిమ్మింగ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పరిగణిస్తారు. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్ను ఖచ్చితంగా సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్టు తెలిపింది. భారత్లో యుద్ధం చేయడానికి తాము సిద్ధమని పాక్ ప్రకటించిన నేపథ్యంలో భారత రక్షణ రంగంలోని త్రివిధ దళాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేస్తున్నాయి భద్రతా బలగాలు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల కలకలం కొనసాగుతోంది. పాక్ పౌరులకు భారత ప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 27తో ముగిసింది.
దీంతో ఇప్పటివరకు 537 మంది పాకిస్తానీయులు అట్టారీ వాఘా సరిహద్దు మార్గంలో స్వదేశానికి వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో 9 మంది దౌత్యవేత్తలు అధికారంలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు 850 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ పాక్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ మొదలైంది. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పుడు ఏం జరిగినా తాము సిద్ధమేనని భారత్ పాక్ ఆర్మీలు ప్రకటించడంతో 6 క్షణాల్లోనూ ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలు కావచ్చని ఈ విధంగా పరిస్థితి కనిపిస్తోంది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.